లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం సింగోటం. కొల్లాపూర్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రం జిల్లాలోనే ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్య క్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం కొల్లాపూర్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగవట్నం క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో రాజా సింగమనాయుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సింగోటంగా పేర్గాంచిన ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ ఆలయానికి ముందు భాగంలో ఉన్న కోనేటిలో పవిత్ర స్నానాలు చేస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి సమర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. ఆ తరువాత స్వామి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలయడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. 376 సంవత్సరాల క్రితం సింగపట్నంలో నివసించే ఓ యాదవుడు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రం వద్ద నాగలి దున్నుతుండగా ఓ శిల నాగలికి తగిలిందట. అదేదో మామూలు శిల అనుకుని ఆ యాదవుడు ఆ శిలను దూరంగా వేసి మరలా నాగలి దున్నుతుండగా శిల మరలా నాగలికి అడ్డుపడిందట. ఇలా పలుమార్లు యాదవుడు శిలను పక్కకి వేయడం, మరలా నాగలికి అడ్డుపడటంతో విస్తుపోయిన యాదవుడు ఆ శిలను పరికించి చూడగా ఆ శిల అవయవాలున్న లింగాకారంగా కనిపించిందట. సరిగ్గా ఇదే సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆకాశవాణి ద్వారా తాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామినని తనను గుట్ట మీద ప్రతిష్ఠించమని చెప్పాడట. స్వామి అభీష్టం మేరకు యాదవుడు, గ్రామస్తులు, బ్రాహ్మణుల సహకారంతో గుట్ట మీద ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయ ప్రధానాలయ ప్రాంగణం ఇరుకుగా ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఓ రాతి ధ్వజస్తంభం ఉంది. ఈ రాతి ధ్వజస్తంభాన్ని దాటుకుని వరుసలో ముందుకు వెళితే గర్భాలయం కనిపిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. శివకేశవులకు భేదం లేదు అనడానికి నిదర్శనంగానే స్వామి ఇలా వెలిశారని చెబుతారు. నరసింహస్వామి వారి మూర్తికి పక్కగా లక్ష్మీ అమ్మవారు కూడా దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎడమ వైపున చిన్న మందిరంలో మహేశ్వరలింగం దర్శనమిస్తుంది. ఈ లింగ దర్శనం సర్వదోషాలను హరిస్తుందని చెబుతారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి బయట ఉన్న ఆంజనేయ స్వామి మందిరానికి చేరుకుని మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామిని భక్తితో సేవిస్తారు.